హలో ఆల్, అందరూ బాగున్నారా? ఈరోజు నేను రాయలసీమ మొటిక్కాయ తాలింపు చేశాను. అందరూ చూసేయండి. మొటిక్కాయలు ఉడకబెట్టుకొని పక్కకు తీసి పెట్టుకోండి. ఇలా చల్లారబెట్టుకోండి. పెనం పెట్టుకోండి. పెనంలో నూనె వేసుకోండి. నూనె కాగేలోపు ఎర్రగడ్డలు కట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు నూనె కాగిపోయినాక ఆవాలు, ఎర్రగడ్డలు, తర్వాత మొటిక్కాయలు అన్నీ వేసేసి బాగా ఫ్రై చేసేయండి. బాగా నూనెలో ఫ్రై చేయండి. నేను కరివేపాకు వేయలేదు, మీరు కరివేపాకు కూడా వేసుకోండి. వేసి బాగా నూనెలో బాగా మగ్గనివ్వండి. తర్వాత వేయించిన శనగగింజలు, ఎండుమిరపకాయలు మిక్సీలోకి తీసుకోండి. సాల్ట్ కూడా కొంచెం వేసుకొని బాగా పొడి చేసుకోండి. పొడి చేసుకున్న తర్వాత బాగా వేయించిన మొటిక్కాయల్లో ఈ పొడి వేసేయండి, శనగగింజల పొడి వేసిన తర్వాత బాగా మిక్స్ చేసేయండి. అంతే. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, ఎంత టేస్టీగా ఉందో. ఎంత టేస్టీగా ఉంటుందంటే అంత టేస్టీగా ఉంటుంది. ఇది మనం సంగటిలోకి, అన్నంలోకి వేసుకొని తింటే ఆహా.